హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీది ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇవాళ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేను, ఎందుకంటే ఎప్పటి నుంచో కోరిక వెళ్ళాలి అని ఈ ట్రిప్కి. సో ఆ ట్రిప్ ఏంటంటే ఊటీ ట్రిప్. ఊటీ రీచ్ అయిన వెంటనే మేము రూమ్కి కూడా వెళ్ళకుండా ఫస్ట్ దొడ్డబిడ్డ పీక్స్కి వెళ్ళాము. ఇది దొడ్డబిడ్డ పీక్స్ యొక్క వ్యూ పాయింట్. ఆ రూట్లోంచి వెళ్తే మనకి సూసైడ్ పాయింట్ కనిపిస్తుంది. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదంతా నడుచుకుంటూ వస్తే మనకి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన సూసైడ్ పాయింట్ కనిపిస్తుంది. సో ఇదే సూసైడ్ పాయింట్. ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలు సరదాగా అలా దిగి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాము. నెక్స్ట్ పాయింట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క ఎంట్రీ పాస్. ఇది వే లోపలికి. ఇక్కడ మనకి చాక్లెట్ ప్రిపరేషన్కి యూజ్ చేసే మిషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. These pods are cooked, fermented and sun-dried and shipped to the processing center. Chocolate is a preparation of roasting of cocoa bean, breaking the cocoa beans and windowing the dust kernels, dust and particles, and further grinding to a liquid paste. Cocoa bean roasting is done at 135 degrees Celsius, where beans are roasted, and once roasted beans are broken, windowed. Then they are grinded at 50 degrees Celsius in ball mill machine, and then cocoa bean is liquefied. When grinded with heating, it is called as cocoa mass. In conching of milk chocolate, 15 kilograms of cocoa mass, 15 kilograms of milk powder, 14 kilograms of sugar, and 22 kilograms of cocoa butter is added. For white chocolate, 30 kilograms cocoa butter, 14 kilograms sugar, 22 kilograms milk powder are three ingredients. Dark chocolate is added with 24 kilograms of cocoa mass, 48 kilograms of sugar, 22 kilograms of milk powder, and cocoa butter 30 kilograms. After 24 hours of conching, the chocolate is transferred to a melting tank and then kept at 50 degrees Celsius in liquid form milk. Dark and white chocolates are kept separate and then molded into shapes and sizes with nuts, flavors to the consumer's choices. ఇక్కడ మనకి చాక్లెట్స్కి శాంపుల్స్ ఇస్తారు. నెక్స్ట్ టీ ఫ్యాక్టరీ. టీ ఫ్యాక్టరీకి వెళ్ళే వేలో కూడా వ్యూ అంతా చాలా బాగుంది.
టీ లీవ్స్. టీ ఫ్యాక్టరీలో ఏంటంటే మనం ఏదైనా బయట నుంచే చూడగలం కానీ లోపలికి మాత్రం ఎలో లేదు. అది కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నా బయటికి వచ్చాక వ్యూ చూస్తే మాత్రం ఆ డిసప్పాయింట్మెంట్ అంతా పోయింది. వ్యూ పాయింట్ చాలా బాగుంది. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాక నెక్స్ట్ వ్యూ పాయింట్కి బయలుదేరాం. నెక్స్ట్ ప్లేస్లో మేము ఆగిన దగ్గర చాలా హ్యాండ్లూమ్ షాప్స్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అలా చాలా షాప్స్ ఉన్నాయి. దేంట్లోనూ లోపల వీడియో ఎలో లేదు కాబట్టి నేనేమి షూట్ చేయలేదు. నెక్స్ట్ ది వ్యాక్స్ మ్యూజియం. వ్యాక్స్ మ్యూజియంలో వాళ్ళు డిస్ప్లేలో పెట్టిన అన్ని స్టాచ్యూస్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. నిజంగా అక్కడ ఆ మనిషి ఉన్నారేమో అన్నట్టుగానే ఉంది. చాలా బాగుంది. వ్యాక్స్ మ్యూజియం అయిపోయాక మేము చేరుకున్న ప్లేస్ బొటానికల్ గార్డెన్. బొటానికల్ గార్డెన్ అయితే చూడ్డానికి చాలా పెద్దది. నియర్లీ అంటే అప్రాక్సిమేట్గా ఒక 2 hours అయినా పడుతుంది మనం మొత్తం చూడాలి అని అంటే. దానితో పాటు చాలా ఓపిక కూడా కావాలి తిరగడానికి. ఇది నేచర్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో ఇలా ఫిషెస్ ఉన్నాయి.
ఇవి కనిపించినప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద పెద్ద ఫిషెస్. సో ఎవరికైతే ఇలా చెట్లు అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీస్ చూడడానికి ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళ ఈ బొటానికల్ గార్డెన్స్లో చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడే బొటానికల్ గార్డెన్లో ఒక గ్లాస్ హౌస్ ఉంది. ఆ గ్లాస్ హౌస్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అన్నీ ఒక చోట పెట్టారు. అది చూడ్డానికి చాలా బాగుంది. లైక్ అంటే ఒక ఎగ్జిబిషన్ అన్నమాట. అప్పటికే అలిసిపోయిన మేము ఈ బొటానికల్ గార్డెన్స్లో కూడా కొన్ని ఫొటోస్ అలా మెమరీ కోసం క్లిక్ చేసుకొని మా రిసార్ట్కి బయలుదేరాం. ఇదే మా రిసార్ట్, గ్లోబల్ విలేజ్ రిసార్ట్ ఊటీ. సో మా రిసార్ట్ అన్నిటికీ కొంచెం దూరంగా ఉన్నా కూడా చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. బ్రిటిష్ ఎంపైర్ 3 ఇదే మా రూమ్. ఇది మా మరిది గారోళ్ళది బ్రిటిష్ ఎంపైర్ 4. మా రూమ్ మేము నైట్ రావడం వల్ల స్టఫ్ అంతా పెట్టేశాము. సో అంటే అప్పుడు వీడియో చేయడానికి కుదరలేదు కాబట్టి పక్క రూమ్
కీస్ అడిగి తీసుకొని ఆ రూమ్ చూపిస్తున్నా. సేమ్ రూమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయన్నమాట. సో మా రూమ్ కూడా ఇలాగే ఉంది. బాల్కనీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అన్ని రూమ్స్లో కల్లా మా రూమ్ యొక్క బాల్కనీ మాకు చాలా బాగా నచ్చింది. నేను మీకు చూపించిన రూమ్ యొక్క బాల్కనీ కన్నా కూడా మా రూమ్ యొక్క బాల్కనీయే చాలా బాగుంది. వర్షం పడడం వల్ల కొంచెం తుప్పది ఉన్నా కూడా బయటికి వచ్చి చూసినప్పుడు మాత్రం బయట వ్యూ చాలా బాగుంది. అక్కడ ఒక 4 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 రూమ్స్లో మా రూమ్ మిడిల్లో ఉండడం వల్ల ఆ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా ఉందన్నమాట. ఇది క్యాంప్ ఫైర్ ఏరియా. ఇది మా రిసార్ట్ యొక్క రిసెప్షన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా అథెంటిక్ లుక్ వచ్చింది నాకైతే. మీరేమంటారు కామెంట్ చేయండి. సో ఇలా మా డే 1 గడిచింది. డే 2, డే 3 అండ్ రిమైనింగ్ డేస్ మేమేం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.